అనగనగా ఒక ఊరు. ఆ ఊళ్ళో కొబ్బరి మొక్క నాటితే మగపిల్లలు పుట్టడం, అలాగే గులాబీ మొక్క నాటితే ఆడపిల్లలు పుట్టడం ఆశ్చర్యంగా ఉంది కదా. నాకు కూడా అలానే ఉంది. చిక్కంలో వెలిసిన స్వామి కనుక శివదేవుని చిక్కన. ఈ క్షేత్రంలో ఎవరికైతే సంతానం లేరో వాళ్ళు ఇక్కడ స్వామివారి సన్నిధిలో అభిషేకం చేసుకుని స్వామి సన్నిధిలో కొబ్బరి మొక్క నాటుకుంటారు. కొబ్బరి మొక్క నాటుకున్న రోజుకి మళ్ళా ఈ యొక్క క్షేత్రానికి వాళ్ళు వాళ్ళ సంతానంతో తిరిగి వస్తారు. పురుష సంతానం కోసం ఈ కొబ్బరి మొక్కను నాటుకుంటారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లు మండలానికి సంబంధించిన శివదేవన్ చిక్కల అనే గ్రామంలో కొబ్బరి మొక్క నాటితే మగపిల్లలు పుడుతున్నారని వివరాలు సేకరించడానికి ఆ ఊళ్ళోకి వెళ్తే మొదట్లోనే ఒక సుమారు 150 సంవత్సరాల క్రితం ఒక పురాతన మట్టి గోడలతో నిర్మించిన ఒక పొడవైన భవనం కనిపించింది. గోదావరి జిల్లాలో ఇంతవరకు ఎప్పుడు చూడని ఒక పొడవైన మేడ గురించి, అలాగే శివదేవన్ చిక్కల అనే గ్రామం గురించి ఈ వీడియో. ఇది ఎలా కట్టారంటారు ఈ గోడలు? ఇది బెల్లం అండి, మట్టి నానబెట్టండి, జిగురు వచ్చేలా చూసాక అప్పుడు కాంత ముద్దలు తీసి ఇలాగ కుత్తా పోసారు కదా, ఇవాళ కాంత మళ్ళీ కాంత అలాగే 2 రోజులు గ్యాప్ ఇచ్చాక అలాగే వేసుకొచ్చి చేశారనమాట అండి. వడ్డే సరోజినీ దేవి గారు వాయించిన వీణమాట 140 years వీణ అంటే చాలా తేలిగ్గా ఉందండి. ఇది అసలు నేను బరువుగా ఉంటదేమో అనుకున్నాను కానీ అలా లేదు. స్వామివారికి ఇది రక్తం కారినటువంటి చారు. ఇక్కడ దాకా ఒక చిక్కం మరక, పక్కన ఒక చిక్కం యొక్క మరక కింద సంతానం లేనటువంటి అందరికీ కూడా మగపిల్లవాడు తప్పనిసరిగా ఇక్కడ స్వామివారికి అభిషేకం చేసుకుని కొబ్బరి మొక్క పాతితే స్వామివారి అనుగ్రహంతో సంతానం కలుగుతుంది అనేటువంటిది విశేషమైనటువంటి స్థల పురాణం. ప్రస్తుతాల్లో చాలా మంది పిల్లలు లేక సమాజంలో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాంటి వారు ఇక్కడికి వస్తే పిల్లలు పుడతారో లేదో తెలియదు కానీ ఆ పరమేశ్వరుని దర్శించుకుంటే కొన్ని అంత చిన్న ప్రశ్నలకు సమాధానాలు ఆ పరమేశ్వరుడే నెరవేరుస్తారని కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చిందని ఆస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హర్ష శ్రీరామ్ అంతర్